నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాలను జపిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఆ మంత్రాలను జపించేటప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల నుంచి సహాయ సహకారాలను పొందాలంటే, ప్రభుత్వపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే, దుఃఖము దారిద్ర్యము ఇటువంటి బాధల నుంచి సులభంగా బయటపడాలంటే అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శాంభవ్యై నమః. ఇది అమ్మవారికి సంబంధించిన మంత్రం. ఈశ్వరుడు సర్వలోకాలకు కూడా సుఖశాంతులనిచ్చేవాడు కనుక ఆయన శంభుడు అన్నారు. ఆయన భార్య కనుక అమ్మవారిని శాంభవి అన్నారు. సుఖశాంతులు కావాలంటే శాంభవి అమ్మవారిని ఆరాధన చేయాలని పురాణాలలో వర్ణించడం జరిగింది. సౌనక సంహిత అనే పేరు కలిగినటువంటి గ్రంథంలో అమ్మవారిని భక్తానాం మాతా శాంభవి అన్నారు. అంటే భక్తులందరినీ అమ్మవారు శాంభవిగా అనుగ్రహిస్తుంది అని దీనిలో ఉన్న అంతరార్థం. పూజయే శాంభవీం నిత్యం నృపసమ్మోహనాయ చ దుఃఖ దారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయ చ అని దేవీ భాగవతం 3వ స్కందంలో 26వ అధ్యాయంలో 48వ శ్లోకంలో వివరించడం జరిగింది. దేవీ భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం 48వ శ్లోకంలో చెప్పబడినటువంటి దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, పూజయే శాంభవి నిత్యం, ప్రతిరోజు శాంభవి పేరుతో అమ్మవారిని ఆరాధిస్తే నృపసమ్మోహనాయచ, అధికారుల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. దుఃఖ దారిద్ర్య నాశాయ, దుఃఖ బాధలు దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చు. సంగ్రామే విజయాయచ, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఈ విషయం దేవీ భాగవతంలో ప్రామాణికంగా వివరించడం జరిగింది. అందువల్ల అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు ఓం శాంభవ్యై నమః ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించుకోవాలి. ఎవరైనా సరే ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం నుంచి పనులు జరగాల్సి ఉన్న వాళ్ళందరూ కూడా తామర పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. తీవ్రమైనటువంటి దుఃఖం ఉన్నవాళ్ళు శుక్రవారం ప్రారంభించి వరుసగా 40 రోజులు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే దారిద్ర్య బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం పూట తులసి దళాలతో, మారేడు దళాలతో అమ్మవారు లలితాదేవిని పూజిస్తూ ఓం శాంభవ్యై నమః అని జపించుకోండి. కోర్టు పరమైన విజయాలను సిద్ధింపజేసుకోవాలంటే వరుసగా 9 శుక్రవారాల పాటు అమ్మవారిని ఈ మంత్ర జపం చేస్తూ ఎర్రటి పుష్పాలతో పూజించండి. అంతటి విశిష్టత ఈ మంత్రానికి ఉంది. ఓం శాంభవ్యై నమః ఈ మంత్ర జపం చేయటం ద్వారా ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగించబడతాయి. దుఃఖ దారిద్ర్య బాధలన్నీ కూడా నివారించబడతాయి. అంతఃశత్రు బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే ఎవరైనా సరే నిరాశ నిస్పృహలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నిరాశ నిస్పృహలను తొలగింపజేసుకొని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, వాళ్ళు చేసే పనుల ద్వారా సంఘంలో పేరు ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నిష్కళాయై నమః. ఇది మంత్రం. శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించిన మంత్రాలను జపిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గీతా జయంతి ఏకాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి మహాపండితులు, విమర్శాగ్రేసరులు, విద్వత్కవులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు ఈ వేణుగోపాల శతకాన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావించే ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి ఈ శతకాన్ని అంకితం చేశారు. నీ వంశీధ్వనివాహినుల్ వరదలై నిండార బ్రహ్మాండముల్ ద్యోవీధిన్ గ్రహతారకా గణము చిందున్ బిందులై బిందులై జీవాంతర్ హృదయాంబరంబు నినదించన్ స్పందమై మందమై నీ వేణుధ్వని స్థూల సూక్ష్మములు నిండెన్
వేణుగోపాలక నీ వంశీధ్వని వాహినుల్ వరదలై నిండార బ్రహ్మాండముల్ ద్యోవీధిన్ గ్రహ తారకాగణము చిందున్ బిందులై బిందులై ఆకాశంలో ఉండేటువంటి ప్రకాశవంతములైన గ్రహములు నక్షత్రములు అన్నీ కూడా నీ నాద ప్రవాహం నుండి పైకి విరజిమ్మబడినటువంటి బిందువులయ్యావి. జీవాంతర్హృదయాంబరంబు నినదించన్ సకల జీవులలోని హృదయాంబరం హృదయాకాశం అంతా కూడా ప్రతిధ్వనించింది నీ గానంతో. స్పందమై మంద్రమై పరమ గంభీరమై దివ్యాద్భుతమైన స్పందనలతో సకల జీవుల హృదయాకాశము కూడా స్పందించింది ఈ గానం యొక్క ప్రతిధ్వనులతో. నీ వేణుధ్వని స్థూల సూక్ష్మములు నిండెన్ వేణుగోపాలక. కనిపించేటువంటి ఈ ప్రపంచమంతా కూడా స్థూలం, కనిపించనటువంటి మనస్సు బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా సూక్ష్మములు. అలా ఈ వేణుగోపాలుడు పరమాద్భుతంగా రసామృతమయమైన ఆ నాదాన్ని వెలువరిస్తుంటే ఆ నాదధ్వనులతో స్థూలము సూక్ష్మము సమస్త బ్రహ్మాండములు అలాగే సకల జీవులలోని హృదయములు అన్నీ కూడా నినదించన్ నీ వేణుధ్వని స్థూల సూక్ష్మములు నిండెన్ వేణుగోపాలక. అంతటా కూడా నీ వేణుగానం తప్పితే మరి ఏమీ లేదయ్యా అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణుగానమే ఓంకార రావమని, ఓంకార స్వరూపుడైన ఆ వేణుగోపాలుడు చేసే వేణుగానము కూడా ఓంకారామృత రావమే అని భావన చేస్తూ ఆ కృష్ణతత్వాన్ని ఆయన వేణుగానమును పరమ రసాద్భుతంగా వివరిస్తూ ప్రౌఢముగా పరమభక్తితో ఆ శ్రీకృష్ణ పరమాత్మపై చక్కని పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ దశమి. రవి ఆరాధన చాలా విశిష్టం. రవిగ్రహం అంటే సూర్యనారాయణమూర్తి, ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని. ఆ ఆదిత్యుని ఎవరైతే ఈరోజు నిష్టగా అర్చన చేస్తారో వారికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం తప్పనిసరిగా కలిగింపచేస్తాడు ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తే నారాయణుడు కదా. ఆయనకి అనేక పేర్లున్నాయి. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు అన్నట్టుగా ఆయన లేని చోటు లేదు కదా. మరి సర్వం విష్ణుమయం జగత్ అన్నారు. అందుచేత ఈ రోజున సూర్య భగవాన్ని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నాంది పలకడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలా వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి అనారోగ్యములు అనేటువంటివి రానేరావు. చాలా చక్కగా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి, మోక్షాన్ని సాధింపజేసుకోవడానికి కూడా ఈ మార్గశిర మాసంలో ఈ సూర్య ఆరాధన, రవిగ్రహ ఆరాధన సర్వే సర్వత్రా కూడాను శుభకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రవికి సంబంధించినంత వరకు ఎరుపు రంగు పూలు చాలా మంచివి. ఎరుపు రంగు పూలతో కనుక ఆ యొక్క సూర్యగ్రహాన్ని ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ప్రతి వాళ్ళు కూడాను సూర్యభగవానికి ఉదయాన్నే ఓం సవిత్రే నమః అని కానీ, ఓం గృణి సూర్య ఆదిత్యోమని కానీ అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఎవరైతే అర్ఘ్యప్రదానం ఇస్తారో వారికి సూర్యభగవాని ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉంటాయి. ఇంటిల్లిపాది కూడాను ఆదిత్య హృదయం పారాయణ చేయటం సర్వోత్తమ శుభ ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ఆదిత్య హృదయం అనేటువంటిది చాలా గొప్ప విశేషవంతమైనటువంటిది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారే ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని చక్కగా పాటించి రావణ బ్రహ్మను హతమార్చారు అని చెప్పేసి శాస్త్రం. అంత గొప్ప శక్తి, అంత గొప్ప ఆరోగ్యం ప్రసాదించేటువంటి ఆ ఆదిత్య హృదయం ఈ యొక్క మార్గశిర శుద్ధ దశమి తిథి నాడు ధ్యానం చేయటం వలన విశిష్టవంతమైన ఆరోగ్యాన్ని, చక్కటి యోగవంతమైన జీవితాన్ని మనం సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:38. తిథి దశమి రాత్రి 10:23 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:07 వరకు. వర్జం రాత్రి 9:17 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:34 వరకు. మరల రాత్రి 12:30 నుంచి 1:14 వరకు. అమృతకాలం నిన్నటి శేషంగా ఈరోజు మిగిలినది ఉదయం 7:04 వరకు. మరల తెల్లవారుజామున 6:12 ప్రారంభం. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. విష్ణుమూర్తికి ఏది ప్రీతికరమైనదో విష్ణు స్వరూపమైనది కాబట్టి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనదే. మనం శుక్రవారం రోజున లలితాదేవిని ఆరాధించుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయాలు పారాయణ చేయడం, పాయసం నివేదన చేయడం, విశేషించి మారేడు దళాలతో అమ్మవారిని పూజ చేయడం, మారేడు చెట్టు నాటడం, మారేడు దళంలో తేనె వేసి తులసమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టు కింద శివారాధన చేయడం, మారేడు చెట్టు కింద ఎవరికైనా భోజనం పెట్టడం, మారేడు దళాలు స్పృశిస్తే చాలు, దర్శిస్తే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి రోజును మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా మనం ఆనందప్రదమైన సంపదను వృద్ధి చేసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. మనకున్న సమస్యల గురించి ఫిర్యాదులు చేయడం మాని మనకున్న సౌకర్యాలను తలుచుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆనందానికి మొదటి మెట్టు ఇదే. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరద ఉషోదయం మేలుకు
కొలిపినది నీ కృతిగా. జగద్రక్షణ కోసం ఆవిర్భవించే ఈశ్వర తేజస్సు సుబ్రహ్మణ్యుడు. అది రాముడిలోని సుబ్రహ్మణ్యుని, కృష్ణుల్లోని సుబ్రహ్మణ్యుని దర్శించారు వాల్మీకి వ్యాసుడు. ఆ కారణం చేతనే కుమార సంభవ పుణ్య ధన్యస్తదైవచ, కుమార సంభవశ్చైవ ధన్యపుణ్యస్తదైవచ అంటాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో. నేను చెప్పిన కుమారస్వామి కథ ధన్యము పుణ్యము, అంటే మనల్ని చరితార్థుల్ని చేస్తుంది, పవిత్రుల్ని చేస్తుంది. ఆయన గాథ వింటే చాలు. చిత్రం ఏంటంటే మహిమాన్వితమైన గాథలు రోజుకోటి వస్తున్నాయి మనకి. కుమార సంభవ గాథని పారాయణ చేయమంటారు. ఇవాళ మనకి ఎన్ని కుమార సంభవ గాథలు పారాయణ చేయబడ్డాయో ఆలోచించండి. ఇక్కడ అంతేకాదు ఒక మాట చెప్తాడు, సాక్షాత్ రామాయణంలో వాల్మీకి రచించిన మాట చూడండి ఇక్కడ. అది కూడా విశ్వామిత్రుల వారు రాముడితో చెప్తున్నారు. భక్తశ్చ య కార్తికేయే కాకుత్స్థ భువి మానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇది విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట. భక్తశ్చ య కార్తికేయే కాకుత్స్థ అంటే ఓ రామా, సుబ్రహ్మణ్యుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇహలోకంలో ఉన్నంతకాలం ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ, వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు, పుత్రపౌత్రాది సంపదల్ని పొందుతారు. చివరికి స్కంద సాలోక్యతాం వ్రజేత్, స్కందలోకానికి చేరుకుంటారు. ఇదేంటండి స్కందలోకం ఒకటి ఉందా? అసలే చాలా లోకాలు ఉన్నాయనుకుంటుంటే మరి కొత్త లోకం తెస్తున్నారేంటండి మీరు? మణిద్వీపం అమ్మవారి భక్తులకు కావాలి, శివభక్తులకు కైలాసం, విష్ణు భక్తులకు వైకుంఠం, అంతే కదా. మరి ఇంకేం లోకాలు ఉన్నాయి? ఆ దేవతా భక్తులను అడిగితే ఆ లోకాలు వాళ్ళకి చెప్తారు. ఏ దేవతా భక్తులకి వాళ్ళకి లోకం ఉంటుంది ఇక్కడ. అలాగే గణపతి భక్తులకి స్వానంద లోకం ఉంది, మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే సుబ్రహ్మణ్య భక్తులకి స్కందలోకం ఉంది. స్కందలోకం ఎక్కడుంటుంది అది ఆ భక్తులకే తెలియాలి. కానీ కైలాసంలో స్కందగిరి అని చెప్పబడుతూ స్వామివారికి గిరి ఉన్నది. అందులో సుబ్రహ్మణ్యుని అనేక శక్తులు, అనేక రూపములు ఉంటాయి. సుబ్రహ్మణ్య భక్తులు చేరేది కైలాసమే, ఎందుకంటే శివుని యొక్క మరొక రూపమే కదా. కానీ అది స్కందమూర్తికి ఉపాసించారు కనుక స్కందగిరి స్కందలోకంగా భావన చేయవచ్చు. ఇదే తీసుకుని ఈ భావాన్ని అందంగా కల్పవృక్ష కవి ఆవిష్కరిస్తాడు. సదయుండ్ ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు తద్భక్తులాపదలన్ మెట్టర్. సదయుండు ఆశ్రిత పారిజాతం, దయామయుడైన సుబ్రహ్మణ్యుడు ఆశ్రయించిన వారి కల్పవృక్షం ఆయన. తద్భక్తులు ఆపదలను మెట్టరు, ఎంత గొప్పగా అభయమిస్తున్నాడు చూడండి. అందుకే సుబ్రహ్మణ్య భక్తులకు ఆపదల్లో సముద్రంలో కెరటాలు లయించిపోయినట్లుగా నిన్ను చేరేక ఆపదలన్నీ లీనమైపోతాయి, మిగలవు అని. అందుకే తద్భక్తులు ఆపదలను మెట్టరు, ఆయువున్ పరమమై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదలై తామర తంపరై తొదకు దివ్యన్ స్కంద సాలోక్య మందెదరోయి రామా చాపముఖ సందిగ్ధాసురాసువ్రజ అని కీర్తిస్తాడు విశ్వామిత్రుడు వారు రామునితో చెప్తూ. ఇది కల్పవృక్షంలో విశ్వనాథ వారి పద్యాన్ని మనం ఆధారం చేసుకుని వాల్మీకి భావం లేదా విశ్వామిత్ర భావం విశ్వనాథ వారు ఎంత చక్కగా పండించారో మనం తెలుసుకున్నాం ఇక్కడ. అలాగే రామకృష్ణాది తత్వములు కూడా సుబ్రహ్మణ్య తత్వంతో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యావిర్భావం జరగాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేశంలో లేనన్ని బాధలు ఈ దేశంలో ధర్మం నిలపడానికి చాలా వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చు పెరుగుతుందో అప్పుడు అవతరించిన 2 రూపాలకి సుబ్రహ్మణ్య తత్వంతో ముడిపెట్టారు, మీరు పరిశీలించండి. అందుకే రామావతారానికి ప్రారంభంలో నాందీలో యజ్ఞరక్షణకి తీసుకెళ్లిన విశ్వామిత్రుడు యజ్ఞరక్షణ కంటే ముందు చెప్పింది సుబ్రహ్మణ్య చరిత్ర. అటు తర్వాత భారతానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు ధర్మరాజుకి మార్కండేయుడు అరణ్యవాస సమయంలో సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తాడు. ఇది విశేషమైన అంశం. తర్వాత శల్యపర్వంలో బలరాముడు సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తాడు. ఒక అధ్యాయం అంతా వస్తుంది భారతంలో. ఆ పట్టాభిషేక ఘట్టం పారాయణ చేస్తే పారాయణ చేసిన వ్యక్తికి, శ్రవణం చేసిన శ్రోతలకి, ఆ దేశానికి, ఆ ధర్మానికి కూడా క్షేమం కలుగుతుంది, అందులో సందేహం లేదు. ఆ పట్టాభిషేక ఘట్టం అంత గొప్పది. స్వామి అనుకూలిస్తే మొత్తం ప్రవచనం పూర్తయ్యే లోపల పట్టాభిషేక ఘట్టం కూడా చూస్తామేమో, ఆయన దయ లేకపోతే మన దయ, ఇదంతా కూడా మొత్తానికి ఆయన సంభవం ఇవాళ చూసాం. పట్టాభిషేకం ఎప్పుడు ఆయన ఇష్టం, మనకెందుకు. కానీ సంభవించిన వెంటనే 6 రోజులుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎందుకంటే తారకాసురుడి కండిషన్ ఒకటి ఉన్నది. తారకాసురుడు తపస్సు చేసాక బ్రహ్మగారు ఏం కావాలయ్యా అంటే అందరూ అడిగేది వాడు అడిగాడు. ముసలితనం ఉండకూడదు, చావు ఉండకూడదు, అది చాలా తెలివైన కోరిక. కానీ అది తేలిగ్గా తీరదు. అది వెంటనే బ్రహ్మగారు అన్నారు, అవి నాకే లేవు, నీకెక్కడ ఇస్తానన్నాడు ఆయన. ఇంకేదైనా కోరుకో అన్నారు. అప్పుడు ఆయన కోరుకున్నది ఏంటంటే, అప్పుడు శివుడు సతీవియోగంతో తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ పరిస్థితి, ఆ సమయంలో శివుడు ఊర్ధ్వరేతస్కుడి దక్షిణామూర్తి యోగంతో తపస్సును ఆచరిస్తున్నాడు.
ఇప్పుడు తారకాసుడు కోరుకున్నది ఏంటంటే, శివ తేజస్సు వల్ల పుట్టినవాడు పుట్టిన 7వ రోజుకే నన్ను చంపగలిగితే అప్పుడు నేను సంహరింపబడతాను అన్నాడు. అతను చెప్పినది. ఎందుకంటే ఏదో అతని చేతిలో చనిపోవాలని కోరుకుతే చెప్పలేదు. ఊర్ధ్వరేతస్కుడైన శివుని యొక్క తేజస్సు వెలికి రావడం సంభవం కాదు, సంతానం కలగదు, కలిగిన 7 రోజులకే మహానుభావుడే వచ్చి కొట్టగలిగేది ఏమీ లేదు అని ఊహించాడు ఆయన. కానీ మామూలు మానవులు అసంభవం అనుకునేవి ఈశ్వరుడికి సంభవం అవుతాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు లోకరక్షణ కోసం ఊర్ధ్వరేతస్కుడైన శివుని తేజస్సు. ఊర్ధ్వరేతస్కుడు అంటే యోగం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, మామూలు మాట కాదు. ఊర్ధ్వరేతస్కుడు, ఊర్ధ్వరేతం విరూపాక్షం, వేదమే చెప్తోంది ఈ మాట. పురుషం కృష్ణపింగళం, ఆ ఊర్ధ్వ కృష్ణపింగళం అన్న నీలలోహితం అన్న ఒకటి. ఆ కృష్ణపింగళ నీలలోహితుడైన రుద్రుడు ఊర్ధ్వరేతస్కుడు. ఊర్ధ్వరేతస్కుడైన శివుని యొక్క తేజస్సు వచ్చింది అంటే ఊర్ధ్వగతమైన ఆ తేజస్సు పాలనేత్రంలోంచి వెలికి వచ్చింది. అది తెలుసుకోవాల్సిన అంత అత్యద్భుతమైన తత్వం ఇక్కడ ప్రకటింపబడుతుంది. ఊర్ధ్వరేతస్కుడైన పరమేశ్వరుని తేజస్సు అంటే ప్రకృతితో సంబంధం లేనిది. అది ఇక్కడ అధోగతమైతే ప్రాకృతిక సంబంధం ఉంటుంది, ఊర్ధ్వమైతే ప్రకృతికి అతీతం అవుతుంది. అదొక మహాయోగ స్థితి. ఆ యోగం గురించి ప్రపంచంలో చెప్పగలిగేటువంటి శక్తి కేవలం భారతీయ విజ్ఞాన శాస్త్రానికి మాత్రమే ఉంది. నేటి ఆధునిక సైన్స్కి అందదండి. యోగుల యొక్క ఆ స్థితి వెలికి ఎక్కడ అర్థమవుతుంది? కేవలం ఒక మనకు శాస్త్రంలో వాటిని టర్మ్ కింద భావించగలం, కానీ సామాన్యంగా అది ఎవరికి తెలియబడదు. అలాంటి ఊర్ధ్వరేతస్కులైన యోగులు లేరా అనడానికి మాత్రం లేదు. భారతదేశంలో యోగులు కొదవలేదని చెప్పుకున్నాం, కానీ మనకి అగమ్యంగా అగోచరంగా ఏ సిద్ధ భూమికల్లోనూ వాళ్ళు ఉంటారు. మొత్తానికి యోగులకే యోగి అయిన పరమేశ్వరుడు ఊర్ధ్వరేతస్కుడై మహాయోగిగా ఉన్నప్పుడు లోక రక్షణ కోసమని ఒక నిమిత్తంగా అమ్మవారు అక్కడ దోహదపడితే స్వామివారి యొక్క తేజస్సు, ఆ దివ్యమైన తేజస్సు పాలనేత్రం నుంచి వెలికి వచ్చినట్లుగా భావన చేశారు. ఇదంతా మనం కలిపి చూసుకోవాలి ఇక్కడ. అలాంటి మహా తేజస్సు, ఒక మహాయోగి అయిన శివుని యొక్క తేజస్సు కనుక అతడు యోగరూపుడై, అగ్నిరూపుడై, జ్ఞానరూపుడై, పంచభూత ప్రకృతిని కలబోసుకుని పంచభూతాలను నియంత్రించగలిగే ఈశ్వర తేజస్సుగా వెలికి వచ్చాడు. అందుకు సత్య శివ సుందరాత్మకమైన తేజస్సు శక్తి సహితంగా కూడా దీపించుతూ శరవణోద్భవమై గోచరిస్తున్నది. అందుకు 6 ముఖాలతో ఉన్నటువంటి స్వామి యొక్క అందమున్నదే ఇది శివుని కంటి నుంచే వచ్చింది. ఇదివరకు ఆ కంటి మంటలకే మన్మధుడు కాలిపోయాడు, తర్వాత ఆ కంటి నుంచే వచ్చాడు సుబ్రహ్మణ్యుడు. కనుక మారుడు తగలబడ్డాడు, కుమారుడు వెలికి వచ్చాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆయన తగలబడ్డాడు, ఈయన వెలగబెట్టాడు. అది విషయం ఇక్కడ. వెలగడం తగలడం రెండున్న అగ్నికి, తగలబెట్టడం వెలగబెట్టడం అంటే వెలుగు వేడిమి 2 లక్షణాలు. కనుక దహింపబడ్డాడు అతను, ఈయన ప్రకాశమానంగా వెలికి వచ్చాడు ఆయన ఇక్కడ. అయితే శివుడు ఏం చేశారంటే అందరూ అందగాడైన మన్మధుడిని తగలబెట్టేశారు అని శివుడి మీద నింద వేయడం మొదలెట్టాట. ఈయన చూసి అంతకంటే అందగాడిని ఇదే కంటిని సృష్టిస్తాను అనుకున్నాడు. ఆయన సృష్టించాడు. ఆ అందగాడే సుబ్రహ్మణ్యుడు. ఇది చెప్పారు ఇక్కడ. పైగా ఆయన పేరు కుమారా. ఇది చాలా గొప్ప విశేషమైనది. మారుడు అంటే మన్మథుడు, ఈయన కుమారుడు. అంటే మన్మధుడిని ఈయన దగ్గర పెడితే మన్మధుడు చిచి అనిపిస్తాడట, అలా అయిపోతాడు ఇక్కడ. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు దగ్గర రానంత వరకు ఈయన పెద్ద హీరో మన్మధుడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఈయన పెద్ద జీరో. ఆయన ముందు దేనికి పనికిరాడు. సూర్యుడి ముందు దివిటీలాగా, సూర్యుడి ముందు మిణుగురు పురుగులాగా అయిపోతాడు. చిట్ట చీకట్లో మిణుగురు పురుగే తెగ మెరిసిపోతుంది, కానీ సూర్యుడు వచ్చినప్పుడు కల్లా దాన్ని ఆవిడ పట్టించుకోడు అసలు. అలాగే సుబ్రహ్మణ్యుడు సూర్యుడు లాంటి వాడైతే మన్మధుడు మిణుగురు పురుగులు లాంటివాడు. అందుకే మారకోటులందు కల శృంగారము, ఇక్కడ మార శబ్దాన్ని ప్రయోగించారు త్యాగయ్య. కనుక మారుణ్ణి కూడా కుత్సితం చేయగలదు కనుక కుమార అన్నారు ఇక్కడ. ఇది కూడా గొప్ప మాట. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర. అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు. అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాట్న తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకొని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు. ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో.
వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది. ఒరే, అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే అన్నాడు. కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా బుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి. పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమై చేయాలి? చెయ్యి లాక్కుని అవి వదిలిపెట్టానాలి. ఆయన ఏమలా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది. ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని ఆవిడ అంది. అసలు చూద్దాం ఏమంటే కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి? నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు. బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు. బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు. అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి. అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు. అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నాడు. అయ్య బాబోయ్, మీ ఇల్లు అనుకున్నా వచ్చావా? సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా? మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను. ఏంటి అలా అరుస్తూ దూడ పారిపోతే? కాసేపు మెల్లిగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేం, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపం మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు. పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేం చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడామన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు ఓ రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానివేమో చూద్దు కానీ, మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి, ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే, కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ మించి. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, పట్టుకుంటుందేమో అని వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములన్ చాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. నా కొడుకు నా కొడుకు నా కొడుకని ముద్దు చేస్తే ఆఖరికి వాడికి బెయిలు వీడి ఇవ్వాల్సి వస్తుంది తండ్రి. అందుకని లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములన్ చాల గుణంబులు కలుగును. అప్పుడప్పుడు పిల్లలకి 2 దెబ్బలు పడుతూ ఉండాలి, కాబట్టి పిల్లలకి 2 దెబ్బలు వెయ్యాలి. అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వెయ్యాలి, వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని. ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు, ఆయన్ని పడతానంటోంది, కడతానంటోంది, కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది.
అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పరు ఇదిగో ఇక్కడే ఉన్నాడని. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది. ఎక్కడ కనబడ్డాడు? వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేయి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు? పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడ ఉన్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకుంది. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు, చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందిట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉంది ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మా అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలి అమ్మా, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడి చేస్తున్నాడు, అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. ఆ చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు. చూశాడు 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 చూసి పట్టరాని తనను పట్టెదని కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామనాయ నమః. 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇంద్రుని చేత అవమానించబడిన బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోవటము, దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించటము అనే విషయాలు చెప్పబడ్డాయి.
పరీక్షణ్ మహారాజా శ్రీ సుఖమహర్షితో, ఓ పూజ్యుడా, దేవతల గురువైన బృహస్పతి తన శిష్యులైన దేవతలను ఎందుకు విడిచిపెట్టాడు? శిష్యులైన దేవతలు గురువుగారి విషయంలో ఏమి అపరాధం చేశారు? ఈ విషయాన్ని చెప్పండి అని అడిగాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఒకసారి ఇంద్రుడు ముల్లోక ఐశ్వర్యంతో గర్వించి సన్మార్గాన్ని విడిచిపెట్టాడు. ఒకనాడు సభలో ఆయనకు రెండు వైపులా అశ్వినీ కుమారులు నిలబడి ఉన్నారు. మరుద్గణాలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభుగణాలు, విశ్వదేవతలు, సాధ్యులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, మహర్షులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరలు, పక్షులు 4 ఆయనను సేవిస్తూ, అంటే నాగులు కూడా ఆయన సేవిస్తూ 4 వైపులా కూడా నిల్చున్నారు. దేవసభలో ఉన్న ఉన్నతాసనంలో కూర్చున్నటువంటి ఇంద్రుణ్ణి గంధర్వులు కీర్తిస్తున్నారు. చంద్రమండలంలాగా ఉన్నటువంటి తెల్లని గొడుగు, వింజామరలు మొదలైన రాజసింహాలతో కూడినటువంటి ఇంద్రుడు నవరత్న ఖచ్చితమైన సింహాసనంలో సచీదేవితో కలిసి ప్రకాశిస్తున్నాడు. దేవేంద్రుడు అలా కొలువు తీరి ఉన్న సమయంలో బృహస్పతి ఆ సభలోకి ప్రవేశించాడు. దేవతలకు తనకు కూడా గొప్ప గురువైన బృహస్పతి సభలోకి ప్రవేశించటాన్ని చూసి కూడా ఇంద్రుడు తన ఆసనం నుండి క్రిందికి దిగలేదు. ఆయన ఎదురు వెళ్లి స్వాగతం పలకలేదు. ఆసనమిచ్చి సత్కరించలేదు. దేవతలతోనూ రాక్షసులతోనూ నమస్కరించబడే పూజ్యుడైన ఆయనకు తగిన మర్యాదలు చేయకోకుండా అలాగే కదలకుండా కూర్చున్నాడు. బృహస్పతి మహాజ్ఞాని, సర్వసమర్థుడు. సంపద వల్ల గర్వించిన వ్యక్తితో ఎలాంటి వికారాలు కలుగుతాయో ఆయనకు బాగా తెలుసు. ఇంద్రుడి దురహంకారాన్ని గమనించినటువంటి ఆయన గురువు ఆయన అక్కడి నుండి బయటకు వచ్చి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గురుధిక్కారము అని అంటామే ఇక్కడ చేశారు. అందుకని గురువు మెళ్ళకి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. తిరిగి వెళ్ళినటువంటి గురువుని అనుకుంటూ, నేను నా గురువును అవమానించాను. సభలో ప్రవేశించినప్పుడు మర్యాదగానూ చూడలేదు, మర్యాద మాటలాడలేదు, లేచి నిల్చోలేదు, ఆయన ఎదురు వెళ్ళి సభకు తీసుకురాలేదు. నేను ఎంత పని చేశాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది. వచ్చారు, వెళ్ళారు, చూశారు. కానీ వాడికి మదము, అధికార మదము, ఇంద్రియ మదము ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయంలో బలం అంతా ఉంది కదా. అందుకని గురువును మరి ఆయన ఏదో సన్యాసి 2 తుండు గుడ్డలతో వచ్చినటువంటి ఆయన చూసి కూడా ఏమీ అనలేదు. అందుకని ఆయన మెల్లగా తినగా వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు అని పశ్చాత్తాపడుతూ నిండు సభలో తనను తానే ఇలా నిందించుకున్నాడు. అయ్యో, ఎంత కష్టం వచ్చి పడింది, ఎంత కష్టం వచ్చింది. అల్పబుద్ధి గల నేను ఐశ్వర్యంతో గర్వించి గురువు గారిని తిరస్కరించి నిశ్చయంగా తప్పు చేశాను. ఈ సంపద నాకు ఈరోజు అసుర లక్షణమైన అహంకారాన్ని కలిగించింది. ఈ సంపదలో ఉండినటువంటి అహంకారం నాకు బయట వచ్చేసింది. చక్రవర్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు వచ్చినా లేచి నిలబడి ఎదురు వెళ్ళవలసిన పని లేదు అని ఎవరు చెబుతున్నారో వారికి ఉత్తమమైన ధర్మం తెలియదు కదా. వాళ్ళకి ఎవరికి నిల్చోవాలా ఎవరికి నిల్చోకూడదు కూడా విచక్షణ జ్ఞానం కలగదు వాళ్ళకి, ఆ మతమేరిన వాళ్ళకు. అలా చెడు మార్గాన్ని ఉపదేశించేవారు నరకంలో అధోగతి పాలవుతారు. దేవగురువైన బృహస్పతి అంతులోని జ్ఞానం గలవాడు, వేదవేత్త. మోసబుద్ధి లేకుండా నా సేన గాని నేను గాని ఆయన పాదాలకు తల ఆంచి ఆయనను ప్రసన్నుడిగా చేసుకుంటాను అని ఇంద్రుడు ఇలా ఆలోచిస్తున్న సమయంలో పూజ్యుడైన బృహస్పతి తన యోగశక్తితో ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. అక్కడి నుంచి కూడా అదృశ్యమైపోయాడు.
ఇంద్రుడు ఆయన కోసమే అంతటా వెతికాడు. అయినా ఆయనకు బృహస్పతి జాడ తెలియలేదు. దేవతలతో కలిసి స్వర్గం యొక్క క్షేమం గురించి ఆలోచించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇంద్రుడి మనస్సుకు శాంతి కలగలేదు. ఆ సమయంలో మదించి ఉన్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది. అదే కదా కావాల్సింది. గురు బలం లేదు అనుకున్నారు. అప్పుడు మదించినటువంటి రాక్షసులకి ఇది తెలిసిపోయింది. తన గురువుగారు తను వదిలేసి వెళ్ళారు అని. ఇంద్రుడికి మంచి సమయం వచ్చింది అనుకున్నారు వాళ్ళంతా. వారు శుక్రాచార్యులు వారిని ఆశ్రయించి ఆలోచనలు చేశారు. ఆయుధాలు పట్టుకొని గురుబలం లేని దేవతలపై ఒక్కసారిగా దండెత్తారు. రాక్షసులు ప్రయోగించిన బాణాలతో దేవతల శరీరావయవాలు తెగపడసాగాయి. తెగుతున్నాయి, కింద పడిపోతున్నారు. వాళ్ళకిప్పుడు బలం వచ్చేసింది కదా. దేవతలు ఇంద్రుడితో కలిసి సిగ్గుతో తలలు వంచుకొని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి శరణు వేడారు. ఇంకెంత విధి లేదిక. గురువుగారు ఉండింటే బాగుండు. గురువుగారు లేరు. ఆయన అన్ని దాళ్లకు రక్షించేవాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి దీనులై బాధపడుతున్న దేవతలపై దయ కలిగింది. ఆయన వారిని ఓదారుస్తూ ఇలా అన్నాడు: అయ్యో, ఎంత కష్టం దాపురించింది మీకు. ఓ దేవతలారా, మీరు పెద్ద అమంగళకరమైన పనిని చేశారు. బృహస్పతి గురువు, బ్రహ్మజ్ఞాని, జితేంద్రుడైన బ్రాహ్మణుడు. మీరు ఐశ్వర్య గర్వంతో ఆయనను గౌరవించలేదు. అందుకు ఇదే ఫలం. మీరు శక్తిమంతులై ఉండి కూడా మీ శత్రువుల చేతిలో ఓడిపోయి బలహీనులైపోయారు. వారి చేత పరాభవించబడ్డారు. ఓ ఇంద్ర, చూడు, నీ శత్రువులైన రాక్షసులు పూర్వం ఒకసారి తమ గురువైన శుక్రాచార్యులు వారిని తిరస్కరించి బలహీనులైపోయారు. కానీ వారు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ ఆయనను భక్తితో ఆరాధించి అపార శక్తిమంతులయ్యారు. ఆయనే దైవం. వారికి వాళ్ళే కదా దైవం. ఆ గురువే దైవం వాళ్లకు. గురుబలంతో వారు నా లోకాన్ని కూడా ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. నీదే కాదు, ఇప్పుడు నా లోకం కూడా ఆక్రమించుకుంటారు. వారు భృగు మహర్షి వంశీయుల వద్ద అర్థశాస్త్రాన్ని నేర్చుకున్నారు. దాని మూలంగా వారి యుద్ధనీతిని మీరు పసిగట్టలేరు. వాళ్ళ యొక్క మాయా విద్యను మీరు ఎప్పటికీ చూడలేరు. ఇటువంటి పరిస్థితిలో వారు స్వర్గాన్ని లెక్క పెడతారు. అంత పెడతారనుకున్నావా? ఖండితం పెట్టరు. అవలీలగా జయిస్తారు. న విప్రగోవింద కవీశ్వరాణాం భవంత్య భద్రాణి నరేశ్వరాణాం. దామోదరాయ నమః.